అందరికీ నమస్తే. సో, ఈరోజు మనం స్కైఎన్ నుంచి క్యూ ఎక్స్చేంజ్‌కి సీజీసీ కాయిన్ ఏ విధంగా పంపించుకోవాలి అనే విషయం అయితే తెలుసుకుందాం. సో, ముందుగా మీరు సీజీసీ కాయిన్ ఎంపీపీ యాక్టివేషన్ చేసుకోలేదు అనుకుంటే లింక్ మన వాట్సాప్ గ్రూపుల్లో అలాగే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. సో, మీరు యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. సో, సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు సీజీసీ 0 అని కనిపిస్తుంది. సో, ఇదైతే పట్టించుకోకుండా ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉన్నది, అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా కిందకి స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సీజీసీ కాయిన్ ట్రాన్స్ఫర్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో, అంతకంటే ముందు మన ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి మన వ్యాలెట్లో సీజీసీ కాయిన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో, వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 వ్యాలెట్స్ ఉంటాయి. స్పాట్ వ్యాలెట్, కమిషన్ వ్యాలెట్, ట్రేడ్ వ్యాలెట్. ప్రజెంట్ అయితే మనం స్పాట్ వ్యాలెట్లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ చూసుకోవచ్చు మైనింగ్ గోల్డ్ కాయిన్ ఇవి ప్రజెంట్ మనకు అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఇవి ఇక్కడ స్టేక్డ్ క్రిప్టో గోల్డ్ కాయిన్ 12 months 6 months క్రిప్టో గోల్డ్ కాయిన్. సో, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకుంటే సో మనకి డిపాజిట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు డిపాజిట్ ఐడి అండ్ ఎప్పుడు డిపాజిట్ చేసాము, రిఫరెన్స్ అండ్ స్కైన్ రిఫరెన్స్. ఒకవేళ మనకి క్యూసీసీ ఎక్స్చేంజ్లో కాయిన్స్ డిపాజిట్ అవ్వలేదు అనుకుంటే ఈ ఐడీస్ మా కస్టమర్ కేర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వెరిఫై చేసుకుని డిపాజిట్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకుంటారు. ఓకేనా. సో, ఈ విధంగా అయితే మనకి స్కైఎన్ నుంచి క్యూసీసీ ఎక్స్చేంజ్కి అనేవి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఎక్స్చేంజ్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఆ కాయిన్స్ వచ్చాయా లేదనేది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ క్రిప్టో గోల్డ్ కాయిన్ 15. సో, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి 6 monthsది మైనింగ్లో ఉన్నది చెక్ చేసుకోవాలనుకోండి ఇక్కడ కమిషన్ వ్యాలెట్లోకి అయితే రండి. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి కిందకి వస్తే ఇక్కడ స్టేక్డ్ క్రిప్టో గోల్డ్ కాయిన్ 6 months కదా. సో, మనకి ఇక్కడ 15 అయితే కనిపించడం జరుగుతుంది. ఓకేనా. సో, ఈ విధంగా మనం సీజీసీ కాయిన్స్ అయితే స్కైఎన్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా మీకు డౌట్ ఉంది, ఇక్కడ హిస్టరీ ఉంది కదా, ఇక్కడ హిస్టరీ పైన క్లిక్ చేసి డిపాజిట్స్ రండి. ఇలా కిందకి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా డిపాజిట్స్ అని, వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. సో, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హిస్టరీ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారా మనకి సీజీసీ కాయిన్ 15 అయితే రావడం జరిగింది. సో, ఇలా పక్కకు స్క్రోల్ చేస్తే మన ట్రాన్సాక్షన్స్ ఐడీస్ స్టేటస్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ దీన్ని ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి 3 lines ఉన్నాయి చూడండి, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉన్నది, అక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. స్పాట్ ట్రేడింగ్, ఫ్రీ టు పే, కాన్సెప్ట్. మనం ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ట్రేడింగ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది, లోడింగ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సీజీసీ కాయిన్ ప్రజెంట్ $22.11 అయితే నడుస్తుంది. స్కైఎన్లో మనకి ఒక సీజీసీ కాయిన్ వచ్చేసి 1000 రూపీస్కి దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2100కి అయితే ట్రేడ్ అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు మనకి మన దగ్గర 15 సీజీసీ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి సెల్ చేయాలనుకుంటే ఇక్కడ ఇది వచ్చేసి బై అంటే కొనడం, ఇది వచ్చేసి సెల్ అమ్మడం అనమాట. సో, సెల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 15 సీజీసీ కాయిన్స్ అయితే రావడం జరిగింది చూసారా. సో, ప్రజెంట్ అయితే నేను మామూలుగా ట్రయల్గా ఒక సీజీసీ కాయిన్ అయితే అమ్ముతాను. ఇక్కడ సెల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైస్ అనే ఆప్షన్ ఉన్నది కదా,
ఇక్కడ మనకి ప్రజెంట్ ప్రైస్ ఎంత, $22.11 అయితే నడుస్తుంది కదా. సో నేనైతే ఒక $25 అయితే పెడతాను. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి $22.11 కింద నుంచి అమౌంట్ పెట్టడానికి లేదు అని మనకి ఇక్కడ సెట్ చేయడం జరిగింది. కాబట్టి నేనైతే ఇప్పుడు ఒక $25 పెట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 1 CGC కాయిన్ ఒకేసారి 5 అని, లేదు అంటే ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకుంటూ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు 50% అంటే మనం 50% పెట్టామనుకోండి, మొత్తం టోటల్గా మనకి 15 కాయిన్స్ ఉన్నాయి CGC కాయిన్స్. కాబట్టి మనకి 15లో ఆఫ్ అంటే ఎంత, 7.5. కాబట్టి ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. 100% పెట్టామనుకోండి అంటే మనకి ఉన్న CGC కాయిన్స్ టోటల్స్ అన్నీ ఇక్కడ వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీని ఆప్షన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే. సో లేదు ఇది మాకు తెలియదు అనుకుంటే ఇక్కడ సింపుల్గా మీరు 5 CGC కాయిన్స్ 10 CGC కాయిన్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసి మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నేను ప్రజెంట్ అయితే 0.5 CGC కాయిన్ అమ్ముదాం అనుకుంటున్నా. $22లోనే పెడదాం. ఓకే. అండ్ కిందకు వస్తే మనకి సెల్లర్స్ బయర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి నో బై ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా. సో కొనేవారైతే ఎవరూ లేరని చూపుతుంది. అండ్ ఇక్కడ సెల్లర్స్ కనుక చూసుకుంటే మనకి $99 పెట్టేవాళ్ళు నుంచి $22 పెట్టేవాళ్ళ వరకు మనకి అమ్మేవారు అయితే అవైలబుల్గా ఉన్నారు. ఓకేనా. సో నేను ఇప్పుడు బయర్స్ కూడా ఉన్నారు, బట్ ఇక్కడ చూపించట్లేదు ప్రజెంట్ ఏంటో మరి. సో ఇది ఎంటర్ చేశాక మనకి ఇక్కడ సెల్ CGC కాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ సెల్ లిమిట్ ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్ అని అయితే కనిపించింది. సో ఈ ఆర్డర్స్ని ఎక్కడ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ కిందికి రండి. కిందకి ఇలా వస్తే ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్, ఆర్డర్ హిస్టరీ, ట్రేడ్ హిస్టరీ. అంటే ఓపెన్ ఆర్డర్స్ అంటే మనం ఇప్పుడు ఆర్డర్ పెట్టింది సెల్ అవ్వకుండా కానీ బై అవ్వకుండా కానీ ఇక్కడ మనకి కనిపిస్తాయి, బట్ ఇప్పుడు కనిపించట్లేదు. అండ్ ఆర్డర్ హిస్టరీ అంటే మనకి ఇప్పుడు నేను $22 పెట్టాను, ఎవరైనా తీసుకున్నారనుకోండి, అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ ఆర్డర్ హిస్టరీలో కనిపిస్తుంది. అండ్ ఎక్కువ రోజులు మనం ట్రేడ్ చేసిన మొత్తం టోటల్ హిస్టరీ అంతే ఇక్కడ ట్రేడ్ హిస్టరీలో కనిపిస్తుంది. ఓకేనా. ఒకసారి పేజ్ రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ అయ్యింది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇదిగోండి ఓపెన్ ట్రేడ్స్లో మనం ఏ డేట్ను పెట్టామనేది చూసుకోవచ్చు. ఇది బయస్ సెల్ అనేది ప్రజెంట్ ఇది సెల్ ఆర్డర్ కాబట్టి సెల్ ఆర్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ కంప్లీట్ అని కనిపించట్లేదు యాక్షన్. ఇలా కంప్లీట్ అని కనిపించకపోతే మనము దీన్ని క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ క్యాన్సిల్ చేసి వేరే ప్రైస్ పెట్టవచ్చు. అంటే ఇప్పుడు $22 అంటే కొంచెం ఎక్కువ, హాఫ్ కాయిన్. సో మనం అది తగ్గించి ఒక $15 $10 పెట్టుకొని చేసుకుంటే మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం.